పెరుగుదల వికాసము అనేటువంటి అంశంలో వికాస దశలను గురించి పరిశీలించాలి. వికాస దశలు, డెవలప్మెంటల్ స్టేజెస్. డెవలప్మెంటల్ స్టేజెస్. సో వికాసం పైన ఎలిజబెత్ హర్లాగ్ వికాసం పైన విస్తృతంగా పరిశోధనలను నిర్వహించి మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. సో ఎలిజబెత్ హర్లాగ్ మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించి ఈ వికాస దశలను గురించి తెలియజేసేటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించారు. సో డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎలిజబెత్ హర్లాగ్. ఇది వికాస దశలను గురించి తెలియజేస్తుంది ఈ గ్రంథం. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించినది జేపీ చాప్లిన్. ఈ గ్రంథము సర్దుబాటును గురించి వివరిస్తుంది. గెస్టాల్ట్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించినది కర్ట్ కోఫ్కా అను జర్మన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథము గెస్టాల్ట్ వాదాన్ని గురించి వివరిస్తుంది. ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించినది అమెరికా దేశానికి చెందినటువంటి విలియం జేమ్స్ అనే సైకాలజిస్ట్. ఈ గ్రంథము మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క మూల సూత్రాలను గురించి వివరిస్తుంది, ప్రాథమిక సూత్రాలను గురించి వివరిస్తుంది. సో ఇవి గ్రంథాలు. సో ఇక్కడ మానవ జీవిత కాలాన్ని ఎలిజబెత్ హర్లాగ్ 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. ఆ దశలను గురించి ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా ఎలిజబెత్ హర్లాగ్ గారు వికాస దశలను గురించి వివరిస్తూ రచించినటువంటి సమగ్రమైన పుస్తకము డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథం. ఎలిజబెత్ హర్లాగ్ గారు వికాసం అన్నది పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది అని నిర్వచించడం జరిగింది. వికాసము పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది అని ఎలిజబెత్ హర్లాగ్ వివరించడం జరిగింది. సో ఈ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించారు. 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వికాస దశలను పరిశీలించినట్లయితే అందులో మొదటి దశను ఎలిజబెత్ హర్లాగ్ మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించారు. వారు రచించినటువంటి గ్రంథము డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథము 10 వికాస దశలుగా వర్గీకరించారు. మొదటి దశ జనన పూర్వ దశ. ప్రీ నేటల్ ఫేజ్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. జనన పూర్వ దశ అనగా శిశువు జన్మించడానికి పూర్వం ఉన్నటువంటి దశను జనన పూర్వ దశగా పేర్కొంటాము. ఈ దశ యొక్క వయోపరిమితి 0 to 9 monthsగా ఉంటుంది. 0 to 9 months ఇది జనన పూర్వ దశ. శిశువు జన్మించిన తర్వాత మొట్టమొదటగా ఉన్నటువంటి దశను నవజాత శిశు దశగా పేర్కొంటాం. నవజాత శిశు దశ. దీనిని నియోనేటల్ స్టేజ్ అని అంటాం ఆంగ్ల పరిభాషలో. ఈ దశ యొక్క వయోపరిమితి శిశువు జన్మించిన కాలం నాటి నుండి 2 వారాల వయస్సు. నియోనేటల్ స్టేజ్ నవజాత శిశు దశ. నవజాత శిశు దశలో సర్దుబాటును ప్రదర్శించినటువంటి శిశువు తర్వాత శైశవ దశలోనికి వెళ్తాడు. శైశవ దశ.
ఇన్ఫాన్సీ అంటాం దీని ఆంగ్ల పరిభాషలో. ఇన్ఫాన్సీ 2 వారాల కాలం నాటి నుండి 2 సంవత్సరాల వయస్సు ఇన్ఫాన్సీ. తర్వాత శిశువు పూర్వ బాల్య దశలోనికి వెళ్తాడు. పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వయస్సు, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. తర్వాత ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వయస్సు, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. యవ్వనావిర్భవ దశ, యవ్వనావిర్భవ దశ, ప్యూబర్టీ అంటాం దీన్ని. ప్యూబర్టీ 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వయస్సు, ప్యూబర్టీ. కౌమార దశ, కౌమార దశ, అడాల్సెన్స్. అడాల్సెన్స్ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు, అడాల్సెన్స్. వయోజన దశ, అడల్ట్హుడ్, అడల్ట్హుడ్ 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు, అడల్ట్హుడ్. మధ్యస్థ దశ, మధ్యస్థ దశ, మిడిల్ ఏజ్, మిడిల్ ఏజ్ 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు. చివరగా వృద్ధాప్యము, ఓల్డ్ ఏజ్ 60 సంవత్సరాల పైబడిన వయస్సు. సో మానవ వికాసంపై ఎలిజబెత్ హర్లాక్ విస్తృతమైనటువంటి పరిశోధనలను నిర్వహించి పూర్తి మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వికాస దశలను గురించి సమగ్రంగా వివరించేటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథంను రచించారు. ఈ గ్రంథంలో మానవ జీవిత కాలాన్ని మొత్తంగా 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటి దశను జనన పూర్వ దశ అంట. శిశువు జన్మించడానికి పూర్వం ఉన్నటువంటి దశను, శిశువు గర్భస్థంగా ఉన్నటువంటి దశను జనన పూర్వ దశగా పేర్కొంటాము. దీన్ని ఆంగ్ల పరిభాషలో ప్రీనేటల్ స్టేజ్గా పేర్కొంటాము. సో దీని యొక్క వయోపరిమితి 0 to 9 నెలలుగా ఉంటుంది. అనగా సంయుక్త బీజం ఏర్పడిన కాలం నాటి నుండి ఆ సంయుక్త బీజం విభజనలు చెంది సంయుక్త బీజం శిశువుగా మారి ఆ శిశువు సంయుక్త బీజము పిండంగా మారి ఆ పిండం అభివృద్ధి చెంది పిండము శిశువుగా జన్మించేంత వరకు ఉన్నటువంటి దశను జనన పూర్వ దశగా పేర్కొంటాము. సో సంయుక్త బీజం ఏర్పడిన కాలం నాటి నుండి శిశు జననం వరకు ఉన్నటువంటి దశను జనన పూర్వ దశ లేదా ప్రీనేటల్ స్టేజ్గా పేర్కొంటాం. సో శిశువు జన్మించిన తర్వాత
మొదటి 2 వారాల కాలం పాటు మొదటి 2 వారాల కాలం పాటు ఉన్నటువంటి దశను నవజాత శిశు దశగా పేర్కొంటాం. సో నవజాత శిశువును నియోనేటల్ స్టేజ్ అంటాం ఆంగ్ల పరిభాషలో. ఇక్కడ 0 అనగా శిశువు జన్మించిన కాలం నాటి నుండి 2 వారాల కాలం వరకు, శిశువు జన్మించిన కాలం నాటి నుండి 2 వారాల కాలం వరకు ఉన్నటువంటి దశను నవజాత శిశు దశగా పేర్కొంటాము. ఈ దశలో శిశువు అత్యంత సర్దుబాటును ప్రదర్శించాలి. అత్యంత సర్దుబాటును ప్రదర్శించినటువంటి శిశువులు శైశవ దశలోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో తర్వాత ఉన్నటువంటి దశ శైశవ దశ. దీనిని ఆంగ్ల పరిభాషలో ఇన్ఫాన్సీ అని అంటాం. అనగా ఈ దశ 2 వారాల కాలం నాటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు గల దశను శైశవ దశగా ఎలిజబెత్ హర్లాగ్ పేర్కొనడం జరిగింది. తర్వాత శిశువు బాల్య దశలోనికి వెళ్తాడు. ఈ బాల్య దశను ఎలిజబెత్ హర్లాగ్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో పూర్వ బాల్య దశ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలుగా ఉంటుంది ఈ దశ యొక్క వయోపరిమితి. తర్వాత శిశువు ఉత్తర బాల్య దశలోనికి ప్రవేశిస్తాడు. దీనిని ఆంగ్ల పరిభాషలో లేట్ చైల్డ్హుడ్ స్టేజ్గా పేర్కొంటాం. ఈ దశ యొక్క వయోపరిమితి 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాలుగా ఉంటుంది. తర్వాత శిశువు యవ్వనావిర్భవ దశలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ యవ్వనావిర్భవ దశను ప్యూబర్టీ అని అంటాం. సో ఇక్కడ ప్యూబర్టీ అన్నది ఆంగ్ల భాషా పదము. ప్యూబర్టీ అన్నది ఆంగ్ల భాషా పదము. ఈ ఆంగ్ల భాషా పదము ప్యూబరిటాస్ అను లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ప్యూబర్టీ అనేది ఆంగ్ల భాషా పదము. ప్యూబర్టీ అనే ఆంగ్ల భాషా పదము ప్యూబరిటస్ అను లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించినది. ప్యూబరిటస్ అనగా మగాడు కావటము అని అర్థం. సో యవ్వనావిర్భవ దశలోనికి వచ్చాడు కాబట్టి ఆ విధంగా పిలవడం జరుగుతుంది. దీన్ని యవ్వనావిర్భవ దశ అంటాము. ఈ దశ యొక్క వయోపరిమితి 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాలుగా ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి దశను కౌమార దశగా పేర్కొంటాం. దీన్ని అడాల్సెన్స్ అంటున్నాం. అడాల్సెన్స్ అన్నది ఆంగ్ల భాషా పదం. అడాల్సెన్స్ అన్నది ఆంగ్ల భాషా పదము. ఈ అడాల్సెన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము అడోల్సర్ అను లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. అడాల్సెన్స్ ఆంగ్ల భాషా పదము, అడోల్సర్ అన్నది లాటిన్ భాషా పదము. అడోల్సర్ అనగా అర్థము టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అని అర్థం, పరిపక్వత చెందటము అని అర్థం. సో ఇది అడాల్సెన్స్ అనేటువంటి దశ, కౌమార దశ. కౌమార దశ యొక్క వయోపరిమితి 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలుగా ఉంటుంది. యవ్వనావిర్భవ దశను ఇక్కడ పరిశీలించినట్లయితే యవ్వనావిర్భవ దశ యొక్క ప్రారంభ వయస్సు, ఉత్తర బాల్య దశ యొక్క అంత్య వయస్సు. యవ్వనావిర్భవ దశ ప్రారంభ వయస్సు, ఉత్తర బాల్య దశ యొక్క అంత్య వయస్సు. యవ్వనావిర్భవ దశ యొక్క అంత్య వయస్సు, కౌమార దశ యొక్క ప్రారంభ వయస్సు. యవ్వనావిర్భవ దశ ప్రారంభ వయస్సు, ఉత్తర బాల్య దశ యొక్క అంత్య వయస్సు. యవ్వనావిర్భవ దశ యొక్క అంత్య వయస్సు, కౌమార దశ యొక్క ప్రారంభ వయస్సు. సో కాబట్టి యవ్వనావిర్భవ దశ అనేది ఉత్తర బాల్య దశ, కౌమార దశల్లో ఇమిడి ఉన్నటువంటి దశ. యవ్వనావిర్భవ దశలోని చివరి వయస్సే ఉత్తర బాల్య దశలోని చివరి వయస్సే యవ్వనావిర్భవ దశలోని ప్రారంభ వయస్సు. కౌమార దశలోని ప్రారంభ వయస్సు, యవ్వనావిర్భవ దశలోని చివరి వయస్సు. సో కాబట్టి యవ్వనావిర్భవ దశ అంటే ఉత్తర బాల్య దశ, కౌమార దశల్లో ఉంటుంది. ఈ దశ ఉత్తర బాల్య దశలో, కౌమార దశలో ఇమిడి ఉంటుంది, 2 దశల్లోనూ ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ యవ్వనావిర్భవ దశను
పరివ్యాప్తి దశగా పేర్కొనడం జరుగుతుంది. పరివ్యాప్తి దశ. పరివ్యాప్తి దశగా ఏ దశను పేర్కొంటాము అంటే యవ్వనావిర్భవ దశను పేర్కొంటాం. పరివ్యాప్తి దశగా పేర్కొనుటకు గల కారణం ఏంటి అంటే యవ్వనావిర్భవ దశ అన్నది ఉత్తర బాల్య దశ, కౌమార దశల్లో ఇమిడి ఉంటుంది. ఈ రెండు దశల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ దశను పరివ్యాప్తి దశగా పేర్కొంటాము. అది యవ్వనావిర్భవ దశ. వయోజన దశ, అడల్ట్హుడ్ అంటాం ఆంగ్ల పరిభాషలో. 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయోపరిమితి గల దశను వయోజన దశగా పేర్కొనడం జరిగింది. మధ్యస్థ దశ, మిడిల్ ఏజ్, 40 నుండి 60 సంవత్సరాల వయస్సు. చివరగా వృద్ధాప్యము, వృద్ధాప్య దశ, ఓల్డ్ ఏజ్, 60 సంవత్సరాల పైబడినటువంటి వయస్సు. సో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు అతడు ఎడ్జిటి టీచర్ కానీ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కానీ, ఒక ఎడ్జిటి టీచర్ అయినట్లయితే దాదాపుగా ఆ ఎడ్జిటి టీచరు 10 నుండి 12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లలతో వ్యవహరించవలసి ఉంటుంది. ఒక స్కూల్ అసిస్టెంట్ టీచరు దాదాపుగా 18 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లలతో వ్యవహరించవలసి ఉంటుంది. ఎడ్జిటి టీచరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో వ్యవహరిస్తాడు. స్కూల్ అసిస్టెంట్ టీచరు హై స్కూల్ స్థాయి విద్యార్థులతో వ్యవహరిస్తాడు. ఎడ్జిటి టీచరు ఉత్తర బాల్య దశ వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలతో వ్యవహరిస్తాడు. అదే స్కూల్ అసిస్టెంట్ టీచరు కౌమార దశ వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలతో వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ ఉపాధ్యాయులకు ఆ దశలో ఉండేటువంటి అనగా శిశువు యొక్క వయస్సు, ఆ వయస్సుకు తగినటువంటి దశ, ఆ దశలో శిశువులో ఉండేటువంటి వివిధ రకాల వికాసాలను గురించినటువంటి స్పష్టమైన అవగాహన అనేది ఉండాలి. పిల్లవాడి యొక్క శారీరక వయస్సు ఎంత, ఆ వయస్సుకు ఏ దశలో ఉండాలి, ఆ దశకు తగినట్లుగా పిల్లవాడిలో మానసిక వికాసం జరిగినదా లేదా, ఆ దశకు తగినట్లుగా శారీరక వికాసం జరిగినదా లేదా, ఆ దశకు తగినట్లుగా సాంఘిక వికాసం జరిగినది లేనిది, ఆ దశకు తగినట్లుగా నైతిక వికాసం జరిగినది లేనిది, ఆ దశకు తగినట్లుగా ఉద్వేగ వికాసం జరిగినది లేనిది, ఆ దశకు తగినట్లుగా భాషా వికాసము జరిగినది లేనిది గుర్తించేటువంటి సామర్థ్యం ఉపాధ్యాయుడి వద్ద ఉండాలి. ఉపాధ్యాయుడు ఆ వికాసాలను గుర్తించాలి. విద్యార్థి వికాసంలో వెనకబడిపోయినట్లయితే దానికి గల కారణాలను ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. ఆ కారణాలను విద్యార్థియే స్వయంగా అధిగమించి ఆ వికాసాన్ని సాధించే విధముగా ఆ విద్యార్థికి సరైనటువంటి సహకారంను, మార్గదర్శకత్వంను, మంత్రణంను అందించేటువంటి సామర్థ్యము ఉపాధ్యాయుడి వద్ద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని మనకు సిలబస్లో పెట్టడం జరిగింది. సో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కౌమార దశ వయస్సును కలిగి ఉన్నటువంటి విద్యార్థులతో వ్యవహరిస్తాడు కాబట్టి మనకు టెట్ సిలబస్లో కానీ డిఎస్సి సిలబస్లో కానీ కౌమార దశ వరకు విద్యార్థుల యొక్క శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది అనగా శైశవ దశ నుండి మొదలుకొని కౌమార దశ వరకు విద్యార్థుల శారీరక వికాసము, మానసిక వికాసము, సాంఘిక వికాసము, ఉద్వేగ వికాసము, నైతిక వికాసము, భాషా వికాసాలను అధ్యయనం చేయాలి. ప్రతి దశలోను శైశవ దశలో, పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, కౌమార దశలో ఈ వివిధ రకాల వికాసాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎలాంటి లక్షణాలు విద్యార్థులు సాధించాలి అనేటువంటి అంశాలపైన ఉపాధ్యాయుడికి స్పష్టమైన అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని సిలబస్లో పొందుపరిచారు. సో మనము టెట్ సిలబస్లో భాగంగా, డిఎస్సి సిలబస్లో భాగంగా 10 దశలను అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. రేపు మీరు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన తర్వాత మీరు కౌమార దశ వయస్సు ఉండేటువంటి పిల్లలతో వ్యవహరిస్తారు కాబట్టి ఈ దశ వరకు పిల్లల్లో ఉండేటువంటి రకరకాల వికాసాలను గురించిన అవగాహన మీకు ఉండాలి. సో కాబట్టి మనకు సిలబస్లో క్లియర్గా ఇచ్చాడు. జనన పూర్వ దశ, నవజాత శిశు దశలు మరియు శైశవ దశ నుండి కౌమార దశ వరకు వారి యొక్క శారీరక, మానసిక, నైతిక, సాంఘిక, ఉద్వేగ, భాషా వికాసాల్లో వచ్చేటువంటి మార్పులను అధ్యయనం చేయాలి.
సో ఇది మనకి సిలబస్లో ఉన్నటువంటి అంశము. సో కౌమార దశ వరకు మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ కౌమార దశ వరకు మనం వేటిని గురించి నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే శైశవ దశ నుండి కౌమార దశ వరకు ప్రతి దశలోనూ శారీరక వికాసం గురించి నేర్చుకోవాలి. శారీరక వికాసము లేదా భౌతిక వికాసం, శారీరక లేదా భౌతిక వికాసము, ఫిజికల్ డెవలప్మెంట్. మానసిక వికాసం గురించి నేర్చుకోవాలి, మెంటల్ డెవలప్మెంట్. సాంఘిక వికాసం గురించి నేర్చుకోవాలి, సోషల్ డెవలప్మెంట్. నైతిక వికాసం గురించి నేర్చుకోవాలి, మోరల్ డెవలప్మెంట్. ఉద్వేగ వికాసం గురించి నేర్చుకోవాలి, ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్. భాషా వికాసం గురించి నేర్చుకోవాలి, లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా ప్రతి దశలోను శైశవ దశలో శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది, మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది, సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది, నైతిక వికాసం ఏ విధంగా ఉంటుంది, ఉద్వేగ వికాసం ఏ విధంగా ఉంటుంది, భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను శైశవ దశలో నేర్చుకోవాలి. పూర్వ బాల్య దశలో శారీరక వికాసము ఏ విధంగా ఉంటుంది, మానసిక వికాసము ఏ విధంగా ఉంటుంది, సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది, నైతిక వికాసము ఏ విధంగా ఉంటుంది, ఉద్వేగ వికాసము ఏ విధంగా ఉంటుంది, భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను నేర్చుకోవాలి. ఉత్తర బాల్య దశలో శారీరక వికాసము, మానసిక వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, భాషా వికాసాలు ఏ విధంగా ఉంటాయో నేర్చుకోవాలి. కౌమార దశ వరకు నేర్చుకోవాలి. సో కౌమార దశ వరకు నేర్చుకోవాలి. కౌమార దశలో శారీరక వికాసము, మానసిక వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, భాషా వికాసాలు ఏ విధంగా ఉంటాయో నేర్చుకోవాలి. సో ఈ విధంగా ప్రతి దశలో ఈ వికాసాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలపైన టెట్ డిఎస్సి అభ్యర్థులకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సో ఈ మానసిక వికాసం పైన స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే పరిశోధన చేశారు. జీన్ పియాజే వీరు తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మానసిక వికాసం ఏ విధంగా జరుగుతుందో వివరించారు. కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ఈ సిద్ధాంతంను మనము నిర్మాణాత్మక వాదంలో నేర్చుకోవడం జరిగింది. సో మానసిక వికాసంపై పియాజే పరిశోధన చేశారు. సాంఘిక వికాసంపై జెర్షిల్ పరిశోధన చేశారు. సాంఘిక వికాసంపై జెర్షిల్ మరియు సొరెన్సన్ పరిశోధన చేశారు. జెర్షిల్, సొరెన్సన్ వీరు సాంఘిక వికాసం పైన పరిశోధన చేయడం జరిగింది. ఈ నైతిక వికాసం పైన అమెరికా దేశానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ పరిశోధన చేశారు. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాసం పైన పరిశోధనలు నిర్వర్తించడం జరిగింది. ఉద్వేగ వికాసం పైన కేథరిన్ బ్రిడ్జెస్ పరిశోధన చేశారు. కేథరిన్ బ్రిడ్జెస్ ఉద్వేగ వికాసంపై పరిశోధన చేశారు. భాషా వికాసంపై అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి నోమ్ చామ్స్కీ అను భాషావేత్త పరిశోధన చేశారు. సో ఇలా ప్రతి దశలో ఈ వికాసాలను గురించి నేర్చుకోవాలి. మానసిక వికాసంపై స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా మానసిక వికాసాన్ని వివరించారు. సాంఘిక వికాసంపై జెర్షిల్ మరియు సొరెన్సన్లు పరిశోధనలను నిర్వర్తించడం జరిగింది. నైతిక వికాసం పైన అమెరికా దేశానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ తన యొక్క నైతిక వికాస సిద్ధాంతం ద్వారా నైతిక వికాసాన్ని వివరించడం జరిగింది. మోరల్ డెవలప్మెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై
లారెన్స్ కోల్బర్గ్. ఉద్వేగ వికాసంపై కేథరిన్ బ్రిడ్జెస్ పరిశోధనలను చేయడం జరిగింది. భాషా వికాసంపై అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి భాషావేత్త అయినటువంటి నోమ్ చామ్స్కీ గారు పరిశోధనలను చేయడం జరిగింది. సో ఈ విధంగా శైశవం నుండి కౌమార దశ వరకు ఈ వికాసాలన్నింటినీ నేర్చుకోవాలి. ఈ వికాసాలపై పరిశోధనలను చేసినటువంటి సైకాలజిస్టులు ఏ విధంగా ఉన్నారు? సో జనన పూర్వదశ, నవజాత శిశు దశ, శైశవ దశ నుండి కౌమార దశ వరకు వివిధ వికాసాలను గురించి అధ్యయనం చేయాలి. సో ఇప్పుడు ఒక్కో దశను గురించి మనము స్పష్టంగా పూర్తి అవగాహనతో నేర్చుకోవాలి. సో మొదటగా జనన పూర్వ దశ, ప్రీనేటల్ ఫేజ్. సంయుక్త బీజం ఏర్పడిన కాలం నాటి నుండి 9 నెలల వయస్సు, అదే జనన పూర్వ దశ. సో జనన పూర్వ దశను పరిశీలించినట్లయితే ఈ జనన పూర్వ దశను తిరిగి 3 ఉపదశలను ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒక ఉపదశను జైగోటు దశ అంటాం. జైగోటు దశ లేదా దీన్ని సంయుక్త బీజ దశ అంటాం. జైగోటు దశ లేదా సంయుక్త బీజ దశ అనేది జనన పూర్వ దశలో ఉన్నటువంటి మొదటి ఉపదశ లేదా అంతర్దశ. ఈ జైగోటు దశ యొక్క వయోపరిమితి అనేది 0 to 2 వీక్స్గా ఉంటుంది. 0 to 2 వీక్స్, 0 to 2 వారాలుగా ఉంటుంది జైగోటు దశ యొక్క వయోపరిమితి. స్త్రీజీవి శరీరంలో ఒక జత స్త్రీబీజ కోశాలు అనేవి ఉంటాయి. ఇవి స్త్రీబీజ కోశాలు, ఓవరీస్ అంటాం ఆంగ్ల పరిభాషలో. ఈ స్త్రీబీజ కోశాలు ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోనికి తెరుచుకుంటాయి. ఇది గర్భాశయం. ఈ స్త్రీబీజ కోశాల నుండి అండకణము అనేది స్రవించబడుతుంది. ఇది అండకణం. ఎక్కడ ఉంటుంది అండకణము అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. స్త్రీ పురుష జీవుల మధ్య కలయిక అనేది జరిగినప్పుడు పురుష జీవి స్త్రీజీవి శరీరంలోనికి శుక్రకణాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో పురుష జీవి నుండి వచ్చినటువంటి శుక్రకణము ఈ ఫాలోపియన్ ట్యూబుల వరకు చేరి ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్నటువంటి అండకణంతో కలయికను జరపడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫాలోపియన్ ట్యూబ్లో అండకణము శుక్రకణం ఈ రెండు కలిసిపోతాయో ఆ రెండింటి కలయిక ద్వారా ఏర్పడినటువంటి నిర్మాణాన్ని జైగోట్ లేదా సంయుక్త బీజం అంటాం. ఈ సంయుక్త బీజం ఏర్పడినటువంటి సమయాన్ని 0గా పేర్కొంటాం ఇక్కడ. సో ఇక్కడ సంయుక్త బీజము జైగోట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడింది. ఈ సంయుక్త బీజమే పిండంగా మారుతుంది. పిండం ఎక్కడ అభివృద్ధి చెందాలి అంటే గర్భాశయంలో అభివృద్ధి చెందాలి. సంయుక్త బీజం ఎక్కడ ఏర్పడింది అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడింది. అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్నటువంటి సంయుక్త బీజము ఎక్కడికి చేరాలి అంటే గర్భాశయాన్ని చేరాలి. ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్నటువంటి సంయుక్త బీజము గర్భాశయాన్ని చేరేటువంటి క్రమంలో అనేక విభజనలకు గురవుతుంది. అనేక విభజనలకు గురి కావడం ద్వారా సంయుక్త బీజము దీని నుండి 2 పొరలు ఏర్పడతాయి. విభజనలకు గురి కావడం ద్వారా 2 పొరలు ఏర్పడతాయి. ఈ వెలుపలి పొర నుండి జరాయువు అనేటువంటి నిర్మాణము, నాభిరజ్జువు అనేటువంటి నిర్మాణము, అమ్నియాటిక్ సంచి అనేటువంటి నిర్మాణం, ఆమ్నియాటిక్ సంచి అనేటువంటి నిర్మాణాలు వెలుపలి పొర నుండి ఏర్పడతాయి. ఈ సంయుక్త బీజం యొక్క లోపలి పొర అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది, పిండంగా మార్పు చెందించబడుతుంది. సో ఇలా సంయుక్త బీజము గర్భాశయాన్ని చేరేటువంటి క్రమంలో అనేక విభజనలు చెంది 2 పొరలు ఏర్పడతాయి. వెలుపలి పొర నుంచి జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్ సంచి అనే నిర్మాణాలు, లోపలి పొర పిండంగా అనేది
మార్పు చెందడం జరుగుతుంది. సో ఇలా సంయుక్త బీజము ఈ గర్భాశయాన్ని చేరడానికి 2 వారాల సమయం పడుతుంది. ఆ దశను జైగోట్ దశ లేదా సంయుక్త బీజ దశ అంటాం. సో ఇది గర్భాశయాన్ని చేరేటువంటి క్రమంలో విభజనలు చెందడం ద్వారా 2 పొరలు ఏర్పడి వాటి నుంచి ఈ నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా ఈ 2 పొరలతో అంటే ఈ విధంగా పిండాన్ని కలిగి ఉన్నటువంటి ఇది గర్భాశయాన్ని చేరడం జరుగుతుంది. గర్భాశయాన్ని చేరేంత వరకు ఉన్నటువంటి దశను జైగోట్ దశ లేదా సంయుక్త బీజ దశ అంటాం. ఇప్పుడు ఇది గర్భాశయాన్ని చేరడం జరిగింది. వెలుపలి పొర జరాయువు, నాభిరజ్జు, అమ్నియాటిక్ సంచి అంటే నిర్మాణాలుగా, లోపలి పొర పిండంగా మార్పు చెందించబడి తర్వాత ఉన్నటువంటి దశను ఎంబ్రియో దశగా పేర్కొంటాం. ఎంబ్రియో దశ, దీన్నే పిండస్థ దశ అంటాం. ఎంబ్రియో దశ లేదా పిండస్థ దశ. ఈ దశ యొక్క వయోపరిమితి 2 వారాల సమయం నుండి 2 నెలలుగా ఉంటుంది. 2 వారాల నుండి 2 నెలలుగా ఉంటుంది. సో ఈ 2 వారాల నుండి 2 నెలల సమయంలో పిండము అనేది అభివృద్ధి చెంది పిండానికి వెలుపల లోపలగా ఉండేటువంటి అన్ని రకాల అవయవాలు అనేవి ఏర్పడతాయి. సో పిండం అనేది ఏర్పడుతుంది ఈ దశలో. మనకి ఇక్కడ పిండం ఏర్పడింది. ఈ ఎంబ్రియో దశలో ఆ పిండంలో శరీరానికి వెలుపల ఉండే అవయవాలు, శరీరానికి లోపల ఉండేటువంటి అవయవాలు అన్నీ ఏర్పడతాయి. సో ఎంబ్రియో దశలో ఉండేటువంటి పిండంలో ఒక సాధారణ మానవుడిలో ఎన్ని రకాల అవయవాలు ఉంటాయో అన్ని రకాల అవయవాలు ఈ ఎంబ్రియో దశలో ఉన్నటువంటి పిండంలో ఏర్పడతాయి. కాబట్టి ఎంబ్రియో దశలో ఉన్నటువంటి ఈ పిండమును, ఆ శిశువును సూక్ష్మీకృత మానవుడిగా పేర్కొనడం జరుగుతుంది. సో అన్ని రకాల అవయవాలను కలిగి ఉండి మానవుడు అతి సూక్ష్మంగా ఉండేటువంటి దశ ఏంటి అంటే ఎంబ్రియో దశ లేదా పిండస్థ దశ. సో దీన్ని పిండస్థ దశగా పేర్కొంటాం. అన్ని రకాల శారీరక అవయవాలు అనేవి ఈ దశలో ఏర్పడతాయి. ఒక వయోజన సాధారణ మానవుడిలో ఎన్ని రకాల అవయవాలు ఉంటాయో అన్ని రకాల అవయవాలు ఈ దశలో ఉండేటువంటి శిశువులో కనిపిస్తాయి. ఈ జరాయువు, నాభిరజ్జువు అనేటువంటి నిర్మాణాలు పిండానికి కావలసినటువంటి పోషణను అందిస్తాయి. అమ్నియాటిక్ సంచి అనేటువంటి నిర్మాణము పిండానికి కావలసినటువంటి రక్షణను అందిస్తుంది. పిండానికి కావలసిన రక్షణను అందిస్తుంది. సో ఈ విధంగా పిండంలో అన్ని రకాల అవయవాలు ఏర్పడతాయి. ఈ దశలో ఉన్నటువంటి పిండము 1/4 ఔన్సుల బరువును కలిగి ఉండాలి. 1/4 ఔన్సుల బరువు, 1/2 అంగుళాల పొడవు ఉండాలి. ఎంబ్రియో దశలో పిండము ఏ విధంగా ఉండాలి అంటే 1/4 ఔన్సుల బరువు, 1/2 అంగుళాల పొడవు ఉండాలి. సో ఇది ఎంబ్రియో దశ. అన్ని రకాల అవయవాలు ఈ దశలో ఏర్పడతాయి. తర్వాత ఉన్నటువంటి దశను ఫీటస్ దశగా పేర్కొంటాం. ఫీటస్ దశ. ఈ దశ 2 నెలల నుండి 9 నెలలుగా ఉంటుంది. దీన్ని ఫీటస్ దశగా పేర్కొంటాం. ఫీటస్ దశలో నూతనంగా అవయవాలు అంటూ ఏర్పడవు. అన్ని అవయవాలు ఎంబ్రియో దశలోనే ఏర్పడినవి. ఇక ఫీటస్ దశలో నూతనంగా ఏర్పడడానికి అవయవాలు అంటూ ఏమీ లేవు. సో ఎంబ్రియో దశలో ఏర్పడినటువంటి అవయవాలన్నీ ఈ ఫీటస్ దశలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇలా ఫీటస్ దశలో అవయవాలన్నీ అభివృద్ధి చెంది 9 నెలల వయసులో ఆ శిశువు అనేవాడు జన్మించడం జరుగుతుంది. సో ఇది జన్మించడానికి పూర్వం ఉన్నటువంటి దశ జనన పూర్వ దశ. సో ఈ విధంగా ఈ జనన పూర్వ దశలో జైగోటు దశ అని, ఎంబ్రియో దశ అని, ఫీటస్ దశ అని 3 అంతర్దశలు కలవు. సో ఇది జనన పూర్వ దశకు సంబంధించినటువంటి సమాచారం.